నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెరుగుతున్న ప్రజాదరణ ఓపికగా సమస్యలు వింటూ వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్న లోకేష్ రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగమన్న గద్దె రామ్మోహన్ రావు అమరావతి నిర్మాణం జరిగితే 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడి ఆస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రించాలని సూచించిన సిపి రాజశేఖర్ బాబు డ్రోన్ల సహకారంతో ట్రాఫిక్ సమస్యలు తెలుసుకోవాలని ఆదేశం మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజురోజుకు ఈ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా వింటున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ 48వ రోజుకు చేరుకుంది. వేకువ జాము నుంచే వినతులను స్వీకరిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా అందుబాటులో ఉండే రోజుల్లో ప్రజలను కలవనున్నట్లు తెలియజేశారు. అయితే గ్రామ వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయని ఏ సమస్య ఉన్నా అక్కడ ఫిర్యాదు చేస్తే సరిపోతుందని జగన్ ప్రభుత్వం తెలిపేది. దీంతో ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని కలిసి సమస్యలు విన్నవించే పరిస్థితి లేకుండా పోయింది. ఏదైనా సమస్యలను నేరుగా తమ ఎమ్మెల్యేకు చెప్పుకుంటే త్వరగా పరిష్కారం అవడంతో పాటు తమ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని ఆశపడుతుంటారు. అయితే వైసీపీ ప్రభుత్వం సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ప్రజల సమస్యలు ఎమ్మెల్యేలకు తెలిసేవి కావు. కష్టాల్లో ఉన్న వారి కన్నీరును ఏపీ మంత్రి నారా లోకేష్ తుడుస్తున్నారు. సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ప్రజా దర్బార్ సాగుతోంది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 48 ప్రజా దర్బారులు నిర్వహించారు. ఆంక్షలు విధించకుండా లోపలికి పంపించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను సావధానంగా వింటున్న యువనేత వారందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. రాబోయే రోజులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అభివర్ణించారు. 30,000 కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. అమరావతి నిర్మాణం జరిగితే 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, తద్వారా ఆటో కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాణిగారి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటో స్టాండ్ను తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ పతాకంతో పాటు పార్టీ పతాకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు ఊపందుకున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి స్వర్ణయుగమన్నారు. 2014 నుండి 19 మధ్యలో 1,500 కోట్లతో మాత్రమే అమరావతి పనులు చంద్రబాబు నిర్వహించారని, ప్రస్తుతం కేటాయించిన 30,000 కోట్ల నిధులతో రానున్న 3 ఏళ్లలో అమరావతి అన్ని హంగులతో నిర్మాణం జరుగుతుందన్నారు. యువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారని తెలిపారు. అమరావతి అభివృద్ధి వల్ల ఆటో కార్మికులకు కూడా ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, ఆటో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడం జరుగుతోంది. మరీ ప్రత్యేకంగా ఈ రాణిగారి తోటలో అమరావతి కళ్ళు తెరుస్తూ ఉంది.
రేపు జనవరి నుంచి ఉధృతంగా అక్కడ పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి. దానికి 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయంగా రావడం జరిగింది. 2014-19లో కేవలం 1,500 కోట్లతోనే అనేక నిర్మాణాలు చేపట్టారు చంద్రబాబు గారు. ఇవాళ సంపూర్ణమైన రాజధాని 3 సంవత్సరాల్లో రాబోతోంది అమరావతి నగరంలో ఈ 30,000 కోట్లతో. అమరావతి నగరం వస్తే మాకేంటి అనుకుంటాం. ఉపాధి కావాల్సిన ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుద్ది. ఆటో కార్మికులకు అయితే కిరాయిలు విరివిగా మనం తిప్పలేని కిరాయిలు కూడా గతంలో వచ్చాయి, మళ్ళీ రాబోతూ ఉన్నాయి. ఇవాళ ఆటో స్టాండ్ ఇక్కడ ఓపెన్ చేసుకున్నామంటే ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి జరిగే మేలు అంతా ఇంత కాదని చెప్పడానికి ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇవాళ మన ప్రేమతమైన నాయకుడు శ్రీ గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే నైట్ పూట లోడ్లు చేసుకొని వచ్చి ఇక్కడ ఆటోలు పెడితే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళను ఆ పట్టాలు కొయ్యటమో అవి కొయ్యటమో లేకుంటే వాళ్ళు బండ్లు తీయమనో చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రాణిగారి తోటలో బేడి బ్యాచ్ గంజాయి బ్యాచ్ బాగా ఇబ్బంది అయిపోతుంది. అక్కడికి ఇప్పుడు సీఏ గారు వచ్చిన కానీ కొంచెం అరికట్టారు, ఇంకా కొద్దిగా అరికట్టేది కూడా ఉంది. కాబట్టి ఇవాళ ఆటో నాయకులందరికీ కూడా ఒక భరోసా ఇచ్చాడు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అడ్డం లేకుండా మీరు పక్కన పెట్టుకోమని ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెట్టుకోండి, ఎవరు ఇబ్బంది ఏమి ఉండదని చెప్పాడు. ఎందుకంటే మన గద్దె రామ్మోహన్ గారు ప్రజల మనిషి. ఆటో కార్మికులు చెప్తున్నాగానే ఇవాళ పార్టీ దిమ్మ కూడా కట్టి వాళ్ళు కొత్తగా వాళ్ళు ఒక 50 మంది ఇవాళ పార్టీలో చేరారు. ఆటో వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు సెక్రటరీ ప్రెసిడెంట్ అందరూ ఉన్నారు. కాబట్టి గద్దె రామ్మోహన్ గారి దృష్టిలో తీసుకెళ్తే అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ను నియంత్రించాలని సిపి రాజశేఖర్ బాబు సూచించారు. ప్రణాళిక లేని సంఘటనలు రిపోర్ట్ చేయడమే ట్రాఫిక్ అంబాసిడర్ల ప్రథమ కర్తవ్యమన్నారు. పోలీస్ యంత్రాంగం సాంకేతికత సహకారం అందిపుచ్చుకోవాలని, డ్రోన్ల సహకారంతో ట్రాఫిక్ ఆగడానికి గల కారణాలను తెలుసుకోవాలన్నారు. విజయవాడ జ్యోతి కన్వెన్షన్ నందు ట్రాఫిక్ పోలీస్ విజయవాడ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అంబాసిడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ను నియంత్రించాలన్నారు. స్మార్ట్ పోలీసింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పోలీసు యంత్రాంగం సాంకేతికత సహకారం అందిపుచ్చుకోవాలన్నారు. డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ ఎందుకు ఆగిందో పర్యవేక్షించాలన్నారు. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, ఈవెంట్ మేనేజర్లు అస్త్రం యాప్ ద్వారా కార్యక్రమాల వివరాలు పొందుపరచాలన్నారు. విజయవాడ ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పటికప్పుడు ముందుంటారని చెప్పుకొచ్చారు. ప్రణాళిక లేని సంఘటనలు రిపోర్ట్ చేయడమే ట్రాఫిక్ అంబాసిడర్ల ప్రథమ కర్తవ్యమన్నారు. 100 మీటర్లకు ఒక ట్రాఫిక్ అంబాసిడర్ను ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా ట్రాఫిక్ సిబ్బందిని అభినందించాలి. ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఒక సైన్స్. ఈ సైన్స్లో ట్రాఫిక్ బాగా అయిందనేసి ఊరికే మనం చెప్తే కుదరదు. కొన్ని డాష్ బోర్డ్స్, అస్త్రంలో కొన్ని డాష్ బోర్డ్స్ ఉన్నాయి. డాష్ బోర్డ్స్లో ఇప్పుడే మీరు చూశారు, డీసీపీ గౌతమి గారు ఇప్పుడే మీకు చూపించారు. కంజెషన్ లెంత్ 111 కిలోమీటర్లు యావరేజ్. ఒక రోజుకి 111 కిలోమీటర్ల నుంచి నవంబర్ నెలలో 72 కిలోమీటర్లకు తగ్గించారు. వెరీ బిగ్ అచీవ్మెంట్, అది జోక్ కాదు. ఎందుకంటే నిన్న ఏసీపీ వెస్ట్ చెప్పారు, సార్ నిన్న చాలా బాగా చేశాం మేము, నిన్న కంజెషన్స్ లేవు సార్, చాలా బాగా చేసాం, ట్రాఫిక్ డ్యూటీ బాగా చేసాం. ఎందుకంటే మొన్న కొద్దిగా సండే రోజు కొంత ఎక్కువ ట్రాఫిక్ ఉన్నది. సో నేను టెలికాన్ఫరెన్స్ అడిగాను, ట్రాఫిక్ ఎందుకు ఎక్కువ ఉందయా సండే రోజు, మీరు ముందే ప్రెడిక్ట్ చేసి ఉండాలి కదా. మీరు లాస్ట్ కార్తీక ఆదివారం, లాస్ట్ సండే కొంత ఎక్కువ ట్రాఫిక్ ఉండబోతుందని మీరు అందరూ ప్రెడిక్ట్ చేసి రోడ్ల మీదకి వచ్చుంటే ఈరోజు కంజెషన్ అయ్యేది కాదు అని నేను నిన్న మార్నింగ్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఇంతకుముందు మీరు ఆల్రెడీ పీపీటీలో విన్నారు అంబాసిడర్స్ అంటే ఏంటి అండ్ మనం అస్త్రం అనేది యూజ్ చేస్తున్నామని. నౌ వీ వాంట్ యూ టు నో వాట్ యాక్చువల్లీ వీఆర్ డూయింగ్. సో నెక్స్ట్, మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో డీసీపీ ట్రాఫిక్ గారు ఈ హెడ్ వింగ్
ఈ వింగ్కి హెడ్ అండ్ మొత్తం 192 పోలీస్ పర్సనల్తో మన ట్రాఫిక్ వింగ్ అనేది మన ఎన్టీఆర్ పోలీస్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నారు. అండ్ మనకి విజయవాడ అంటేనే అందరూ ఫస్ట్ చెప్పే ప్రాబ్లం ట్రాఫిక్ అని చెప్తూ ఉంటారు. సో మన సిపి సార్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆగస్ట్లో అంటే ఓన్లీ మాన్యువల్ ఇంటర్వెన్షన్తోనే ట్రాఫిక్ని స్ట్రీమ్లైన్ చేయడం అనేది చాలా కష్టమని చెప్పి టెక్నాలజీలో ఏమున్నాయి అని ఆలోచిస్తే మనకి ఒక ఏఐ టూల్ ద్వారా మనం ట్రాఫిక్ని రెగ్యులేషన్ కూడా చేయొచ్చు అన్నది తెలిసింది. రెడ్డి ఐపీఎస్ మా డీసీపీ ట్రాఫిక్ కృష్ణమూర్తి నాయుడు గారికి, నా సహచర ఏడీసీపీలకి, ఏసీపీలు, సిఐలు, అదేవిధంగా ఆహ్వానించబడిన వారు, ఆహుతులు, పత్రికా సోదరులు, మిత్రులు, మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క ట్రాఫిక్ అంబాసిడర్స్ సార్ ఏ పేరు సెలెక్ట్ చేసినా చాలా గొప్పగా సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా సైబర్ సోల్జర్స్ అని చెప్పారు. సోల్జర్ అన్నవాడు నిస్వార్థంగా దేశాన్ని కాపాడుతూ మనం ఆ దేశంలో శాంతి భద్రతలతో నివసించే విధంగా కాపాడతాడు. అందుకనే సైబర్ సోల్జర్స్ అతనికి ఏ స్వార్థం ఉండదు, ప్రజల యొక్క సొమ్ము పోగొట్టుకోకుండా దాన్ని కాపాడే విధంగా అందరిని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని, దానికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అందులో తీర్మానించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో సోమవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, పి హరినాథ్ రెడ్డిలతో కలిసి రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. విద్యుత్ ఒప్పందాల రద్దుపై తాజాగా సిబిఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని రామకృష్ణ వెల్లడించారు. విద్యుత్ ఒప్పందాలతో పాటు వివిధ అంశాలపై అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పరిపాలనను చక్కదిద్దుతున్నామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆ లేఖలో మన్నెం నాగేశ్వరరావు ప్రశ్నించారని పేర్కొన్నారు. ఈ లేఖపైన ప్రభుత్వం స్పందించాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ఇతర అంశాలను ఏమాత్రం టచ్ చేయకుండా కేవలం మాజీ సీఎం జగన్పై 1750 కోట్ల అవినీతి ఆరోపణలపై ఏసీబీతో దర్యాప్తు చేయించాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలని త్రోసిపుచ్చారు. రాబోయే 25 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజలపైన 1,10,000 కోట్ల భారం పడబోతోంటే దానిని టచ్ చేయొద్దంటూ అని ఎవరైనా చెప్పారా అని యనమలను సూటిగా ప్రశ్నించారు. అంటే ఈ భారాన్ని ప్రజలు భరించేందుకు సిద్ధంగా ఉన్నారని మీరు భావిస్తున్నారా అని ఆయన నిలదీశారు. ఆ రాష్ట్రానికే అన్ని విధాల లాభం జరుగుతోందన్నారు. దాదాపు 14,000 మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చాయని, భూములు ఇచ్చిన వారికి 30 ఏళ్ల పాటు ప్రయోజనాలు కల్పిస్తున్నారని, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల పన్నుల రూపంలో ఆదాయం వస్తోందని వివరించారు. ఎన్టీపీసీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం 1.99 పైసలకు కొనుగోలు చేసిందని, సైకీ నుంచి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం 2.49 పైసలకు కుదుర్చుకుందని, ఒక యూనిట్ అదనంగా 50 పైసలు నిర్ధారించి 25 ఏళ్ల పాటు ప్రజలపై పెనుభారం మోపనున్నారని చెప్పారు. ప్రజలపై భారాలు పడుతుంటే దాని గురించి ఎవ్వరూ మాట్లాడవద్దనే తరహా ప్రభుత్వం ఉండటం తగదని, ఇంతకంటే అన్యాయం ఉండదన్నారు. కృష్ణపట్నం పోర్టును నవయుగం నుంచి తప్పించి బెదిరించి జగన్ హయాంలో అదానీకి అప్పగించారని గుర్తు చేశారు. అదానీ కోసం వేలాది ఎకరాల భూములు దారాదత్తం చేశారన్నారు. అందుకే జగన్కు ప్రతిపక్ష హోదా లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నందున విద్యుత్ ఒప్పందాలని రద్దు చేసుకునేందుకు గాను ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అందులో 164 మంది అధికార కూటమి ఎమ్మెల్యేలు చర్చించాలన్నారు. పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్థిక మంత్రి పెద్దలు యనమల రామకృష్ణుడు గారు ఆయన ప్రభుత్వానికి మంచి సలహా ఇస్తూ ఉన్నాడు. అదేమంటే ఈ విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం కూడా టచ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన 1750 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి ఏసీబీతో దర్యాప్తు చేయించాలని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అదే ప్రజల కోరికను కూడా చెప్తా ఉన్నాడు. అది చాలా ఆశ్చర్యం. అదొకటే. అదేమంటే విద్యుత్ ఒప్పందాల వంటి ఇతర అంశాలకు టచ్ చేయకుండా ప్రజా డిమాండ్ మేరకు జగన్ చేసిన 1750 కోట్ల రూపాయల అవినీతిపై
ఏసీబీ విచారణకు ఆదేశించడం సముచితమని రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని పేపర్లో ఇదే వార్త. చాలా ఆశ్చర్యం. మరి ప్రజల డిమాండ్ అది ఆయనకి ఎట్లా తెలిసిందో తెలియదు. ప్రజలు కోరుకుంటారు ఖచ్చితంగా అవినీతి జరిగింది కాబట్టి దానిపైన విచారణ జరిపించాలి అని. అది ఎవరి మీదైనా జరిపించాల్సిందే, అది కోరుకుంటారు. కానీ రాబోయే 25 సంవత్సరాల కాలంలో 1,10,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన పడుతూ ఉంటే దాన్ని టచ్ చేయొద్దండి, మేమంతా కడతాము అని ఎవరైనా చెప్పారా అని నేను అడుగుతాను. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ప్రజలపైన 1,10,000 కోట్ల రూపాయల భారం 25 ఏళ్ల పాటు వాళ్ళు భరించడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఏ ప్రజలు ఆయనకి అట్లా చెప్పారో నాకైతే అర్థమే కావడం లేదు. వాడు స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే సెకీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం వల్ల ప్రజలపైన భారం పడింది. రాష్ట్రంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఇదొక జాతీయ స్థాయి కుంభకోణమని ఆమె విమర్శించారు. పేదల పొట్టగొట్టి 48,000 కోట్ల రూపాయల ప్రజా సొమ్ములు పందికొక్కుల్లా తిని దోపిడీ చేశారన్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందన్నారు. కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందన్నారు. ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుందన్నారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలీ పాడ్యమి నేపథ్యంలో కృష్ణమ్మ దీపాల వెలుగుల కాంతులతో కలకలలాడుతోంది. కార్తీక మాసం నెల రోజులు పుణ్య స్నానాలు చేసిన భక్తులు కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భక్తులు పోలీని స్వర్గానికి పంపారు. నదీ స్నానమాచరించి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటి దొప్పలలో పెట్టి వెలిగించి నదిలో విడిచిపెట్టారు. కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది. సోమవారంతో ఈ మాసం వైభవంగా ముగిసింది. రేపటి నుంచి మార్గశిర మాసం అంటే విష్ణువుకు ఇష్టమైన మాసం. ఈ మాసంలో తొలి రోజు పోలీ పాడ్యమి. ఈరోజు పోలీ బొంతితో స్వర్గానికి వెళ్లిన రోజు. ఈరోజు తెల్లవారుజామునే మహిళలు స్నానమాచరించి నదులు చెరువులలో దీపాలు వెలిగించి వదిలారు. ఈ క్రమంలో కృష్ణానది తీరాన దుర్గాఘాట్ వద్ద పోలీ పాడ్యమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పుష్కరిణిలో స్నానమాచరించి అరటి దవ్వలో దీపాలు వెలిగించి విడిచిపెడుతున్నారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలీ పాడ్యమి నేపథ్యంలో కృష్ణమ్మ దీపాల వెలుగుల కాంతులతో కలకలలాడుతోంది. కార్తీక మాసం నెల రోజులు పుణ్యస్నానాలు చేసిన భక్తులు కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భక్తులు పోలీని స్వర్గానికి పంపారు. నది స్నానమాచరించి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటి దొప్పలో పెట్టి వెలిగించి నదిలో విడిచిపెట్టారు. భక్తులతో భవానీ జలశంకర ఆలయం, పాత శివాలయం, యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. అనంతరం భక్తులు శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థానంలో మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదానీ కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా దోషులేనని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. వీరికి ముడుపులు ముట్టినందువల్లనే అదానీని అరెస్టు చేయలేదన్నారు. విద్యుత్ ఛార్జీల పేరిట ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపడాన్ని ఆపకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ రాణిగారితోట సబ్స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ ఆందోళనకు సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, తూర్పు జోన్ కన్వీనర్ పుప్పాల కృష్ణ సారథ్యం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల భారాలను మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే 6,072 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపారని, మరో 11,000 కోట్లకు పైగా భారాలను మోపేందుకు సిద్ధమవుతున్నారన్నారు. అదానీ కుంభకోణంలో నరేంద్ర మోదీనే కాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా భాగస్వాములేనని వారు ఆరోపించారు. వారికి కోట్లాది రూపాయల ముడుపులు అందినందునే అదానీని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నారన్నారు. తక్షణమే అదానీని అరెస్టు చేయాలని, ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేపడతామన్నారు. ప్రజలపై భారాలు మోపితే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వారు హెచ్చరించారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పేరుతో దాదాపుగా 17,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాల్ని రాష్ట్ర ప్రజల మీద మోపుతా ఉంది. ఇప్పటికే 6,072 కోట్లు ప్రజల మీద భారాలు మోపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 11,000 నుండి 2,000 సబ్సిడీ ఇచ్చిందట. ఈఆర్సీ సబ్సిడీ ఇచ్చి 9,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి సిద్ధపడింది. ఇది జనవరి నుంచి, అది నవంబర్ నుంచి వెరసి 17,000 కోట్ల రూపాయలు ఈరోజు భారం మోపేదానికి సిద్ధపడతా ఉంది. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఎన్నికల ముందు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు మీరని. చంద్రబాబు నాయుడు గారినే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతూ ఉన్నారు, ఏం చెప్పారండి మీరని. ఆయన చెప్తూ ఉన్నటువంటిది ఏంటంటే, ప్రభుత్వం మాకు సంబంధం లేదు, ఇది ఈఆర్సీ అని చెప్పనని. ఈఆర్సీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ప్రభుత్వానికి ఇది లేకుండా, ప్రభుత్వ అజమాయిషీ లేకుండా డైరెక్ట్గా ఈఆర్సీ పెంచేటువంటి దానికి అంత దమ్ముందా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం మేము. ఈఆర్సీకి అంత దమ్మే కనుక ఉంటే, ఈఆర్సీ బహిరంగ విచారణ చేయకుండా, అప్పీల్ తీసుకోకుండా, ప్రజల నుండి అర్జీలు సేకరించకుండా, అభిప్రాయ సేకరణ చేయకుండా డైరెక్ట్గా 9,000 కోట్ల రూపాయల భారం మోపేటువంటి దమ్ము, ధైర్యం ఈఆర్సీకి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పనేటువంటి అడుగుతున్నాం. గత 5 నెలల క్రితం ఒక పెద్ద నానుడి, ఒక నినాదం బాదుడే బాదుడు పేరుతో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. జగన్ బాదుడే బాదుడు కార్యక్రమంతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, జనసేన కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల రూపాయల భారాలు వేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల కాలంలోనే 17,000 కోట్ల రూపాయల భారాలని గత నెలలో 6,072 కోట్లు, నిన్న ఇచ్చినటువంటి ఈఆర్సీ ఇచ్చినటువంటి 9,412 కోట్లు వెరసి మొత్తం దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాలని ఈ 5 నెలల కాలంలోనే ప్రజల మీద వేసేదానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాలపై అవగాహన అవసరమని కృష్ణా జిల్లా నారాయణ విద్యా సంస్థల ఏజీఎం మురళీ కిషోర్ అన్నారు. విజయవాడ బ్యాంక్ కాలనీలోని పరిటాల ఓంకార్ కళ్యాణ మండపంలో నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మాస్టర్ ఒరిటర్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ అంశాలపై విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో పాటు చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి మన్ననలను పొందారు. కృష్ణా జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో ఉమ్మడి జిల్లాలకు చెందిన నారాయణ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఏజీఎం మురళీ కిషోర్, నారాయణ స్కూల్స్ కోఆర్డినేటర్ ముత్తారెడ్డి తదితరులు మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలు తమ విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దుతుందని వెల్లడించారు. అకాడమిక్ కరికులంలతో పాటు విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ పెంపొందించడానికి తమ యాజమాన్యం కృషి చేస్తుందని వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నేడు జరిగిన ఫైనల్స్లో ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈవేళ కృష్ణా డిస్ట్రిక్ట్ నారాయణ స్కూల్స్ విద్యార్థులకి జిల్లా స్థాయిలో మాస్టర్ ఆరేటర్ కాంపిటీషన్ సీజన్ 5 ఫైనల్స్ జరుగుతున్నాయి.
మీ అందరికీ తెలిసిందే, నారాయణ విద్యా సంస్థలు అప్రతిహతంగా అద్భుతంగా విద్యార్థులు తీర్చిదిద్దడంలో ఎప్పుడు ముందుంటుంది. మా నారాయణ పాఠశాలలో విద్యార్థులకు అకాడమిక్ కరికులంలో ఫోకస్తో పాటుగా పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళలో ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ని పెంపొందించడానికి మనం ఈ మాస్టర్ ఒరేటర్ కాంపిటీషన్ గత 5 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నామండి. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి కూడా తన యొక్క ఆలోచనలు ఏదో ఒక అంశం మీద అందరితోనూ ప్రజెంట్ చేసే విధంగా అవకాశం ఇవ్వబడుతుంది. వాళ్ళలో బెస్ట్ చిల్డ్రన్స్ని ప్రతి స్కూల్ నుంచి తీసుకుని ఈరోజు జిల్లా స్థాయిలో ఇక్కడ ఫైనల్స్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామండి. విజయవాడ నారాయణ స్కూల్స్. సో ఈరోజు మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ అనేది ఫైనల్స్ ఈరోజు కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను లెవెల్ 1లో స్కూల్ వైజ్లో కాంటెస్ట్ నిర్వహించడం జరిగింది. జోన్ వైజ్గా లెవెల్ 2 జరిగింది. ఈరోజు లెవెల్ 3 ఫైనల్స్ జిల్లా వ్యాప్తంగా, కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా విజయవాడ టౌన్కి రావడం జరిగింది. సో మా నారాయణ విద్యా సంస్థలు ఎప్పుడూ కూడా రెగ్యులర్ సబ్జెక్ట్సే కాకుండా ఇలా కాంపిటేటివ్ స్పిరిట్స్, లీడర్షిప్ క్వాలిటీస్ స్టూడెంట్స్లో డెవలప్ చేయడం కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడూ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాం, అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ సబ్జెక్ట్స్. From Vijayawada, ECHAM's coordinator, we Narayana group of schools are introducing for the primary students the Master Orator competition, where we are inducing the students to come out of the stage phobia and they are performing this program. So we have made this preliminary test for more than 2,000 students, out of which 118 students are participating from entire Krishna district. And we are encouraging them with the external jury members, not from the Narayana group of schools, so that the judgment will be perfect. We have been conducting Master Orator contest in Krishna zone since 5 years. This is the 5th year, and this particular year we have given the opportunity for high school students as well. Previously, the opportunity was given to primary students. Now, we have given the opportunity for high school students. About 2,000 plus students have participated in level 1 competition, and of late, in second level, we have been filtered, and now about 108 students are there here for Master Orator competition. ప్రజా సమస్య చిన్నదైనా పెద్దదైనా సమాన ప్రాధాన్యం ఇచ్చి గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు సమిష్టిగా దృష్టి పెట్టి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అర్జీల పరిష్కార వ్యవస్థ పటిష్ట పర్యవేక్షణకు అర్జీ స్వీకరించింది మొదలు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించే వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యమిచ్చేలా ఆర్జీ రీఓపెన్ అయిన సందర్భంలో రీవెరిఫికేషన్కు శాఖల వారీగా ప్రత్యేక గ్రీవెన్స్ ఆడిట్ అధికారులను నియమించినట్లు వివరించారు. రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు సంబంధించిన అర్జీలకు విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్డీఓలకు ఆడిట్ అధికారులుగా బాధ్యతలు అప్పగించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఎన్నికల సమయంలో కూటమి నేతలు వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం గౌరవ వేతనం 10,000 ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు. వేలాది మంది నిరుద్యోగులకు బాసటగా ఉన్న వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలన్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో గుణదల మేరీమాత చర్చి వద్ద మోకాళ్లపై నిలబడి వారు నిరసన తెలిపారు. సంఘ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు అనుకూలంగా మాట్లాడారని, అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ వ్యవస్థ లేదని మంత్రి డోల వీరాంజనేయ స్వామి ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉందో లేదో ఎన్నికల ముందు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థ కొనసాగించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. లంకా గోవిందరాజులు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. గత 5 నెలల నుంచి వాలంటీర్ సమస్య మీద అనేక పర్యాలు ప్రయత్నం మేము ఫైట్ చేస్తున్నప్పుడు కూడా మొన్న శాసనమండలిలో మా మంత్రివర్యులు అసలు ఈ వ్యవస్థలో వాలంటీర్లు లేరని చెప్పడం దురదృష్టకరంగా మేము భావించి అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా వాళ్ళ మనసులు మారట్లేదని చెప్పి ఇక దేవస్థానమే మాకు దిక్కని చెప్పి దేవుడి వైపు మేము అడుగులేస్తూ జరుగుతుంది. ఈ రోజున మేరీమాత గుడి, విజయవాడలో ఉన్న మేరీమాత గుడి మీద మోకాళ్ళ దాంతో నడుచుకుంటూ వచ్చాం. ఏసయ్య మా యొక్క సమస్యలు పరిష్కరించు, అందరి సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం, అందరి మనసులు మారుస్తానని చెప్పావు కదా అని చెప్పేసి ఈ రోజున మా వాలంటీర్లు అందరూ కూడా ఏసయ్య మా నాయకులు మనసులు మార్చాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనసులు మారి మా ఉద్యోగ భద్రత ఎన్నికల హామీని అమలు చేసే విధంగా వాళ్ళు ఏ రకంగా ఎన్నికలు మాకు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజున మోకాళ్ళతో మేము మేరీమాత గుడిని సందర్శించడం జరిగింది. ఈ రోజున ప్రార్థించడం జరిగింది. వాళ్ళ మనసులు మారి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసేంతవరకు కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి మా నాయకులకి తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా మీ మనసు మార్చుకోకపోతే ఖచ్చితంగా మేము న్యాయస్థానానికి కూడా వెళ్ళి మా ఉద్యోగ భద్రతను కాపాడుకుంటామని చెప్పేసి మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేయడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి, మా జాబ్స్ మాకు ఇప్పించండి అని. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఈ పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో చూసుకుంటూ ఈ జాబ్స్ చాలా యూజ్ అవుతున్నాయి మాకు. అందుకనే మాకు ఈ జాబ్స్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఎందుకంటే మాకు ఈ జాబ్స్ వల్ల మేము బయటకు వెళ్ళి చాలామంది చదువుకున్నా సరే జాబ్స్ బయటకు వెళ్ళి చేసుకోలేని పరిస్థితి. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మేము ఆఫీస్కి వెళ్ళి, సచివాలయాలకు వెళ్ళి, ఎప్పుడంటే అప్పుడు మేము క్లస్టర్స్లో, బ్లాక్స్కి వెళ్ళి జనాలకు అందుబాటులో ఉంటూ మా వర్క్స్ మేము చేసుకుంటున్నాం. కాబట్టి మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలకు అన్యాయం చేయమన్నారు. సార్ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, అన్యాయం చేయమన్నారు. ఇంతమంది ఆడపిల్లలు మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము. సో మేము ఏమిటంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వినతి చెప్పుకుంటున్నాం. కొంచెం మా పరిస్థితి మీరు అర్థం చేసుకుని మా జాబ్స్ మాకు ఇప్పించి అంతకుముందు ఇవ్వాల్సిన శాలరీస్ కూడా ఇప్పించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి ఆస్థాన సిద్ధాంతిగా చెల్ల శ్రీనివాస్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. 1965లో నెమలిపురం గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లాలో ఆయన జన్మించారు. వీరి ప్రథమ గురువులు తండ్రి అయిన కీర్తిశేషులు సూర్యనారాయణరావు. ఇతనికి జ్యోతిష్య మార్తాండ, జ్యోతిష్య విశారద అనే బిరుదులు కూడా ఉన్నాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రంలో కార్తీక మాసం సంపూర్ణమవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ప్రభుత్వం చేత శ్రీ చెల్ల శ్రీనివాస శర్మ గారు ఆస్థాన సిద్ధాంతిగా నియమింపబడినారు. ఈ పత్రాన్ని ఈరోజు మాన్య మంత్రివర్యులు
దేవాదాయ శాఖ మంత్రులైన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయనకు అందజేశారు. మరి ఇదొక శుభ పరిణామంగా భావిస్తున్నాము. కమిషనర్ గారు, ఎంపీ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరి చేతుల మీదుగా ఆస్థాన సిద్ధాంతి పదవిని ఈరోజు చల్లా శ్రీనివాస్ శర్మ గారు అలంకరించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి ఒక సిద్ధాంతకర్తతో మా వైదిక కమిటీ దేవాలయం కూడా పరిపుష్టమైందని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ దేవాలయ ఆస్థాన సిద్ధాంతిగా మన దేవాదాయ శాఖ మినిస్టర్ గారు, కమిషనర్ గారు అయినటువంటి సత్యనారాయణ గారు, మన ఈ దేవాలయ ఈవో గారు రామారావు గారు, అదేవిధంగా వైదిక కమిటీ ఉన్నటువంటి స్థానాచార్యులు శివప్రసాద్ గారు, రంగావజ్జల ప్రసాద్ గారు, లింగమ్మట్ల ప్రసాద్ గారు, ఇంకా ఇతర అందరూ కూడా ఈ అనుమతులు అన్నీ తీసుకొని చక్కగా వారికి నాకు ఈ స్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర్వులు ఈరోజు మినిస్టర్ గారి ద్వారా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేవలం సేవా దృక్పథంతో మాత్రమే నేను ఈ దేవాలయానికి వచ్చాను. ప్రథమంగా చెప్పదలుచుకున్నటువంటిది అందులో కూడా పంచాంగ విషయాలు, గణితాలు, పర్వదినయాలలో ప్రజలలో అపోహలు కొన్ని నెలకొని ఉన్నాయి. ఆ అపోహలు తొలగించడానికి అంటే పంచాంగకర్తలందరూ ధర్మ శాస్త్ర ప్రకారంగానే రచన చేస్తున్నారు, కానీ గణిత భేదముల వలన మాత్రమే తేడాలు వస్తున్నాయి. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు ప్రజల నుండి అర్జీలు తీసుకున్నారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ప్రజా సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వారు సమస్యలను త్వరలో పరిష్కరించడం జరుగుతుందని అర్జీదారులకు అధికారులు హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెరుగుతున్న ప్రజాదరణ. ఓపికగా సమస్యలు వింటూ వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్న లోకేష్. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగమన్న గద్దె రామ్మోహన్ రావు. అమరావతి నిర్మాణం జరిగితే 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడి. ఆస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రించాలని సూచించిన సిపి రాజశేఖర్ బాబు. డ్రోన్ల సహకారంతో ట్రాఫిక్ సమస్యలు తెలుసుకోవాలని ఆదేశం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.